వినియోగదారుల అందుబాటులో శ్రీ సత్యదేవ ట్రాన్స్పోర్ట్ ఎల్ఎల్పి డీజిల్ బంకును ప్రారంభించిన మంత్రి సుభాష్. శ్రీ సత్యదేవ ట్రాన్స్పోర్ట్ ఎల్ఎల్పి డీజిల్ బంకును రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించడం జరిగింది. నూతనంగా శనివారం కాకినాడ రూరల్ మండలం బాకలపూడి ఇండస్ట్రియల్ ఏరియా ఓఎన్జీసీ కార్యాలయంలో ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ సత్యదేవ ట్రాన్స్పోర్ట్ డీజిల్ బంకును కార్మిక శాఖ మంత్రి వాసిరెడ్డి సుభాష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా పేకేటి కోటి తలాటం సత్యలు మాట్లాడుతూ వినియోగదారుల ఈ బంకు ద్వారా కేవలం డీజిల్ మాత్రమే అందిస్తుందని తెలిపారు. ఈ బంకుని వినియోగదారుల సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మాగంటి పూర్ణచంద్రరావు, రమణార్తి శ్రీనివాస్ మరింత ఎత్తుకు ఎదగాలని, దినదినాభివృద్ధి చెందాలని ఈ సందర్భంగా సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, కుడా చైర్మన్ తుమ్మల బాబు మరియు నాయకులు నున్నా దొరబాబులు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నందిపాటి అజయ్, రమణాతి మురళి, సిద్ధాంతపు నాని, ఆకుల శ్రీనివాస్, పెద్దబాబు వెంకటరమణ, ఆబులు, బొడ్డు సద్గురు, శ్రీనివాసవర్మ, నాగబాబు, భరత్ రెడ్డి, మట్టపర్తి రఘురాం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కాకినాడ రూరల్ స్లమ్ బడ్జర్ కంపెనీ ఎదుర్కొండ ప్రాంగణంలో శ్రీ సత్యదేవ ట్రాన్స్పోర్ట్ వారు నూతనంగా కన్జ్యూమర్ బంక్ని ఏర్పాటు చేయడం జరిగింది. చిన్న స్థాయి నుంచి ఒక ఉన్నతమైన స్థాయి చేరుకున్న శ్రీ సత్యదేవ ట్రాన్స్పోర్ట్ వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారు ఎప్పుడూ కూడా ఇలానే దినదానాభివృద్ధి చెందుతూ రాష్ట్రంలో నలుమూలన ఉన్నతంగా ఉండి 10 మందికి ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా వారు కంపెనీ ముందుకెళ్లాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. నమస్కారం అండి. ఇది గవర్నమెంట్ వాళ్ళ ఉత్తర్వు ప్రకారం శ్రీ సత్యదేవ ట్రాన్స్పోర్ట్ ఎల్ఎల్పి కలెక్టర్ గారు ఆర్డర్ ప్రకారం ఇది కన్జ్యూమర్ అంటే మన ఈ లారీకి సంబంధించిన పెట్రోల్ బంక్ పెట్టుకోవడానికి ఓన్లీ సొసైటీ వాళ్ళకే ఈ పెట్రోల్ బంక్ పెట్టుకుంటున్నారండి. ఇది కేవలం కస్టమర్లకు కాదండి, బయట వాళ్ళు కాదు, ఓన్లీ సొంత వెహికల్స్ మాత్రమే ఈ సత్యదేవ ట్రాన్స్పోర్ట్ పెట్టుకున్నారండి. ఇది నయ్యారావు రిలయన్స్ వారి ఉత్తర్వుల ప్రకారం, గవర్నమెంట్ ఉత్తర్వుల ప్రకారం ఇది పెట్టుకున్నాం సార్. మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుతున్నాం.